చల్లకుండా ఘోరంగా ఒక్కడు పడ్డది. వాళ్ళగడ్డ ఇచ్చా ఇక ఆగుతురా ఇంత పానం కూడా దీనికి సత్తనం అడిగేది వస్తాయి పోడు వాడ ఆగు. ఫ్రెండ్స్ ఇక్కడికి అయితే వచ్చినాం కట్టకాడికి. అక్కడ మనం ఉన్నది బండ్లు ఉన్నాయి కదా, బండ్ల కన్నా అయితే ఉన్నాం ఇవరాక. ఇక్కడ కట్టకాడికి వచ్చేసినాం. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు అందరు బాగుండాలని కోరుకుంటానా. నిన్న మాత్రం పొద్దు పొడిచినాక వచ్చినా, లేటుగా వచ్చినా అని. నేను ఎక్కువ వరకు 10 అయింది ఫ్రెండ్స్. 10 అయింది కాబట్టి ఇలా పొద్దుగాల వచ్చిన 5 గంటలకే. అయినా వీళ్ళు దయ్యాలు లెక్క పొద్దుగాలనే దిగిరు. చేపలు పడుతున్నాయి కాబట్టి పొద్దుగాల చాలా పొద్దుగాల దిగిరు. చూడండి, నేను వచ్చేవారికే మంది చూడు ఉన్నారు. గెలి చూడండి ముసలోళ్ళే. ఈ ముసలోళ్ళు పాత వాళ్ళు వేసి ముసలోళ్ళు మబ్బులు ఎంత దిగుతారంటే జేంట్ల కాడ మన కొత్త వాళ్ళు ఎత్తాం కదా, జేంట్ల కాడ పడితే కూడా ఎక్కువ వచ్చని మబ్బులో దిగి జంట కాడ పట్టుకొని పీకమని కూడా ఎక్కుందామని చూస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఇవాళ మాత్రం నీళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ఎక్కినాయి. చూడండి, ఇక ట్యాంక్ అవతలు ఉండే కదా మనకు నీళ్ళు, ఇవాళ మాత్రం ట్యాంక్కి దాటినాయి. చూడు గడ్డలు పడుతున్నాయి. ఈ గడ్డ ఒక్కటి మునిగిందనుకో మనం అక్కడ కట్టాయిని మాత్రం పోవాలి అడ్డ అక్కడికి వెళ్ళడు నీళ్ళు. ఇది ఒక్కటే గడ్డ, ఎన్నుగడ్డ. ఇది ఒక్క ఎన్నుగడ్డ మునిగిందంటే ఇక నీళ్ళు కొంచెం మనకు బాగా వెళ్ళిపోయిన పడుతుంది అన్నట్టు. ఎన్నుగడ్డ సాపుతోనే ఎక్కడికి అక్కడ ట్యాంక్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఆ ట్యాంక్ వరకు పోతాయి అన్నట్టు నీళ్ళు. అప్పుడు చెరువు పెద్దగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ నిలబడ్డ కాడ దాదాపుగా 5 గాలి ఎత్తు 6 గాలి ఎత్తు ఉండాలి. 6 గాలి ఎత్తు ఉంటే ఫుల్ డ్యామ్. ఈ గడ్డ మునగాలి. ఈ గడ్డ మునిగి ఆ కట్ట ఇవన్నీ మునుగుతాయి అన్నట్టు. ఈ గడ్డ మునిగిందంటే ఆ కట్టను పట్టుకొని అక్కడ దాకా వెళ్తూనే ఉంటాయి నీళ్ళు. నీళ్ళు మాత్రం బాగానే ఎక్కుతాయి. ఇక చూడండి ట్యాంక్ దాకా వచ్చినాయి. ఇగో ట్యాంక్ వరకు వచ్చినాయి చూడండి. మనం నిన్న మాత్రం ట్యాంక్ అవతలకుంటే అడ్డ మాత్రం అక్కడ పెట్టుకున్నాం మనం. ట్యాంకులో నీళ్ళు పోతాయి, అని పోతాయి. అగ్గో బ్రహ్మాండంగా అయితే చెరువు వెళ్ళిపోయి అవుతుంది పెద్దగా. చెక్ చేసేదే చేస్తారు, చెక్ కొట్టేదే కొడతారు. డ్రైయర్ అయిపోతారు, ఏమున్నదో తేవలేదు. ఇలా వాలుగలు అయితే ఎంతకంతే పడితే చైనా బురకలు ఇక మళ్ళీ పడితే రవ్వులు ఎత్తది అనుకుంటా. వాలుగలు 2 3 రోజులు పడ్డాయి బాగా. ఇలా కొంచెం ఎంతకంతే తక్కువనే ఉంటుంది. చైనా బురక మాత్రం సాయంత్రం ఫుల్ పడ్డది. మరి ఇలా కూడా ఎట్లా పడుతుందో చూద్దాన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. చేపలకు అయితే చెర్లకు పోదాం. బురకలు నిన్న సాయంత్రం బాగా పడ్డాయి కదా, అందుకే ఇది తెచ్చుకున్నాయి. ఎందుకంటే ఏళ్ళని పాడైనాయి. ఇక మొత్తం ఘోరం గండి పెడతాను ఇట్లా ఏళ్ళు దొరకొట్టే వరకు. ఈ బ్లౌజర్ తెచ్చుకున్నా, ఎందుకైనా మంచిది, సేఫ్టీ కిట్ ఉంచుకుందాం. ఈ నుండి అయితే మాత్రం మన పొలాలు చేసుకుంటూ అయితే పోదాం. ఇక లేదు సప్పుడు అయితే లేదు, ఎంతకంతే ఉన్నట్టున్నది వారం. అది వాలుగలు బంద్ కావాలి నాకు తెలిసిన వారికి. ఎందుకంటే కుక్క మురికి ఎట్లా చేస్తారనుకుంటాను. ఇవాళ నేను అక్కడ వీడియో చూస్తా, వాలుగలు బాగా వస్తాయి. నిన్న అసలు తీసేది ఉంటే నిన్న మస్తు ఉండే పెద్ద మన ట్రాక్టర్ ఘోరంగా పడ్డాయి. ఇది ఒకటి మన వాలుగా అయితే పడ్డది. ఫస్ట్ ఒక వాలుగా అయితే ఇక్కడ రెడీ అయింది. పానం ఉండాలి అసలు విషయం ఏంటంటే పానం ఉండాలి. సత్యం మాత్రం ఇష్టం. డర్రు అన్నది నిన్న సాయంత్రమే చేసేసాను. నేను సాయంత్రం చేసినా కానీ ఇప్పుడు ఆగాయి వాలుగలు పడ్డా కథం ఇవే పని పెట్టి. ఈ దొడ్డు వాళ్ళకి పడితే తీసుడు మహా కష్టం అవుతుంది. ఎందుకంటే నోట్లోకి వెళ్ళి మన్ను మశాన ఇక నోట్లోకి వెళ్ళి పెట్టుకొని చేసే వరకు ఫస్ట్ ఈ నోట్లోకి వెళ్ళి తీసేయాలి, లేకపోతే రాదు. ఇక సన్న వల్ల అయితే తోక కాంచాలి. ఒక ఈ గాలి పాడి అని గాలి ఒకటే పెట్టాడు, సీ అని ఎత్తాను సౌండ్ చూడు. నిన్ననైతే బాగానే పడ్డాయి, సూపర్ చేపలు పడ్డాయి. మొత్తం 70 కిలోలు అయినాయి. బుర్క అది 20 కిలోలు. నిన్న సాయంత్రం 40 కిలో పడ్డది. బుర్క గిరక అయితే మంచిగా పడుతుంది. కానీ రవ్వులు ఎత్తే మాత్రం పడతాయి, కానీ శ్రావణంలో ఎత్తే మాత్రం అది దాని పని అవుట్. రేట్ డౌన్ ఉంటుంది, దానికి ఎక్కువ రేట్ ఉంటుంది. 10 కిలోలు అయితే బోడైంది. పెద్ద సాంజి తెచ్చిన అనుకోండి. డ్యామేజ్ ఇల్లు ఎత్తా, ఒకటో దానిలో ఎత్తాం. డ్యామేజ్ ఇల్లు వేసేద్దాం. డ్యామేజ్ ఇందులో
దొడ్డు వాళ్ళని గంత గొర్ర చుట్టుకున్నాక బతికినాయి ఎలా బతకచ్చు ఎందుకంటే మనం నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఇష్టం కాబట్టి ఇవన్నీ మంచిగడ్డకి అన్నకి ఇష్టం కాబట్టి వాస్తవంగా ఏంటంటే దొడ్డు వాళ్ళకే సూపర్ పడేవాళ్ళు కదా మరి అక్కడ చిల్లల పని చేస్తానండి వాళ్ళ పని చేస్తాను ఫస్ట్ ఇంటికాడికి వచ్చి దొడ్డు వాళ్ళ కాడికి సన్న వాళ్ళు కూడా 2 కట్టలు వేసినా నేను 2 ముళ్ళు వేసిన వాళ్ళు వాళ్ళుగా ఎంత కట్టే ఉన్నాయి వాళ్ళు వచ్చినాయి వచ్చి దొడ్డు వాళ్ళు దింపరాదు ఇది ఎందుకంటే బాగా ఇది రాకుండా అట్లా రాకుండా పోవడం బాగా కష్టం ఎట్లకెళ్ళి పెట్టినావు పోయినా బట్టి ఇళ్ళకి వచ్చిందంటే ఇక జారుతుంది ఇటు ఓకే ఓకేరా అయితే పడ్డాయి గాలి వస్తారన్నమాట కడపట్ల మన కూరలు పారేద్దాం ఇది కూర కాబట్టి వలలు అయితే వలల పడి అని వాళ్ళు ఎంత తోడు బెల్ల ఎట్లా వాడడానికి గాడిపత్తాను గాడిపత్తి పడే 2 లాస్ట్ చైనా గుర్తకు ఇదే పెట్టుకుంటా ఎందుకంటే అది ఏళ్ళు పడుతుంది పాడి ఎందుకంటే ఎల్లు పడైతాయి ఫ్రెండ్స్ ఎల్లు పడేస్తాను ఇట్లయితే చెప్పినట్టు ఉంటుంది ఇక
ఎగుస్తావా? ఎగుచ్చుకో. ఎగుర్చుకో. ఎలా వస్తుంది అది వచ్చే అవకాశం ఇస్తానయ్యా. నేను 30-40 కిలో కుక్క తీసే వరకు మొత్తం కూర్చొని ఒక కట్ట అయితే అయిపోయింది. ఇంకో కట్ట ఉన్నది. ఒక కట్టు కాడికి అది ఇటు ఒక కట్టుకు వీటికి 2 వారాలు పడ్డాయి. ఇలా కొద్దిగా డౌన్ ఉన్నట్టు వాళ్ళగా డౌన్ కావాలి. సాయంత్రం పూట బురక ఏంగా పోతే బురక పడతాను సాయంత్రం పూట. ఎట్లా అన్నీ అడుపు పడదాం కదా. అది కాదు అంత ఇక్కడ పోయింది. వలలు ఏ వలలు ఎక్కడనే దొరుకుతలేవు. దడలు ఇది కూడా కాదు. అయ్యో మా దడ తెంకపోయిందా? వలలు ఎడవా ఇన్ని వలల దడలు దొరకలు ఏం కష్టం అవుతుంది నాకైతే. అన్నీ దడలన్నీ ఒక తిప్పడని మళ్ళా ఎండాదే ఉన్నట్టు. ఇగో ఇది మన వాళ్ళు నిన్న ఒక వాళ్ళుగా ఇన్నేసి పెట్టిన అంత చచ్చిపోయి పాపం తీరించి ఇక్కడ దడకడ పడ్డది అన్నమాట. నేను చూసుకోక నేను ఎటు వెళ్ళినా ఇక కనమల్లి నాకు ఎందుకన్నా వచ్చి ఇక్కడ దాకా చూస్తా. అక్కడ చూసుకోలే నేను. బుర్క పడేస్తా. బుర్క పోతా ఉంటాం. ఇంటికి ఉందా పోతా. పచ్చవాళ్ళు మనే జంట కడ పడ్డది. జంట కడ కానీ ఎప్పుడో ఇప్పుడు తీసేసిందే కదా. దీనికి మనదానికి పడ్డది కానీ ఇవి మనే పచ్చవాళ్ళు. ఇగో తెల్లకంట ఇగో ఫస్ట్ మనదే ఉన్నది. అది మనదే. నెక్స్ట్ అవే చెయ్యాలి ఇప్పుడు. సాయంత్రం బురక బాగా పడుతుంది. ఇప్పుడు ఏది తక్కువ పడ్డట్టు బురక సప్పుడు లేదు ఎక్కువ. ఇలా చేపలు ఏదగినాయి వడ్డీ వాళ్ళ అబ్బబ్బబ్బబ్బా ఒక్కట్లేదు. చేపలు చల్లకుండా సాయంత్రం పడుతుంది బురక సాయంత్రం పడుతుంది. వేరేది ఏం పడద్దు. దాని పాడి అని వాళ్ళుగా పడి ఏం లాభం? సత్తాలై కైకిదాలుగా పడి ఏం లాభం? ఒక్కటే సచ్చుడే అవి.
వాళ్ళగల వాళ్ళే రెండే పడ్డాయి. లోతులకు పోవాలి, ఇక లోతులకు కెమాయించాలి. ఇంకేంది లోతులకు బురకలు పట్టాలి. మనకి బురకలు పట్టుకుంటేనే నయ్యం. ఏంటి రవ్వులు ఎత్తది అనుకుంటా. పెన్లు వలలు చూడు రామా ఎట్లున్నాయి. ఇక ఎత్తుతామంటే వలలు చల్లకుండా ఘోరంగా ఒక్కడు పడ్డది. వాళ్ళు గట్టి ఇచ్చాం ఇక ఆగుదల ఇంత పానం కూడా దీనికి సత్తనం అడిగా వస్తాయి. పోడు వాడ ఆగు బాగా చుట్టుకున్నది. సుక్కదైనట్టే ఆలగలు ఇలా వాళ్ళు ఎక్కువ పాలగల పని తీరేది. ఇది ఇంతగానో చుట్టుకుని ఎట్లా రావాలి మరి. నోట్లోకి వెళ్ళి తీయాలి మోర్. అమ్మ షాప ఊరికే కడకత్తది. అది లోపల తిరగద్దు. అది కొద్ది వల్ల అవి వలలకు దెబ్బతిన్నది. అందుకే 2 వేసిర్రా. ఒక్కటే రోజు 2 రోజులు ఆట కాబట్టి తొందరగా పట పట్టిన వాళ్ళు బత్తాలు రింపారు. వానసింపు వాడుట్లా కూడా మంచిగా పడ్డది. నిన్న మొన్న 2 రోజులు 3 రోజులు గట్టిగా పడ్డది. వాళ్ళగా రోజు పడాలంటే పడదు కానీ ఇక బురకలు ఎత్తది. ఇంకా రవ్వు లేవలేవే, గ్యాస్ కట్లు లేవాలే, పూతులు ఇంకా కొన్ని నీళ్ళు ఎక్కాలి. బొచ్చలును అవి లేవాలంటే బొచ్చలు మొత్తం వేసు ఏం లేకుంటాడు. బర్రలేవా ఏం లేవా తినేటివి లేవు. తినేటివి లేకనే గోస. మొన్నదాకా ఈ బురకాన కనబడ్డా అదే మొన్నదాకా ఈ బురకాన కనబడ్డా అంటారా. అదే బురకాన కనవాలే మొన్నదాకా చూద్దాం అంటే. బురక పడుతుందని పెద్ద సంచి పట్టుకొచ్చా. నిన్న పోషన్ మస్తుండే. అంచులకి వెళ్ళా అయ్యరామా. సాయంత్రం పడతాయి కానీ సాయంత్రం మంచిగా పడుతుంది బురక. వేసి ఉంచుకోవాలి, మంచిగా క్లియర్ చేసుకోవాలి. అరే పోయింది అది నేను కూడా పోతుంది. ఒక డుష్పే ఒకటి తీసారు, కూడా డుష్పోయింది. పోదనుకున్నా కానీ పోయింది, దుష్పోయింది. చేపలు పడకపోవడం ఏంది. ఇప్పుడు పాటిల్ చేప బాగా పడుతుంది. 2 పడే అప్పుడు 2 పడే ఊసిపోయింది. ఏది ఊసిపోతుంది జల్దీ ఇస్తుందని. ఇది ఊసిపోతా జల్దీ ఇస్తా. దీనికి గీదాలుగా ఊసిపోతా. 2 పడే 2 మంచిగా అయినానే అయితే అనుకుంటే సట్కం ఊసిపోయిందే. మోకవేది నిన్న ఎన్నైనాయి. 2,000 వచ్చినాయా. సచ్చినాయి అవు. పానం ఉన్నడికే పైసా. సచ్చిన దానికి నువ్వు అవసకపోతే ఏమన్నా బండి అని బండి వరకుంటమైంది. కానీ ఏ లాభం నా అయితే 30 కిలో వచ్చాయి, 10 కిలో కాదు. బురక
ఇక డ్యామేజ్ అంటే మరి అలా పోతే ఏం చేస్తారు పాపం వాళ్ళు. ఇక సచిన చేప రేట్ వస్తుంది ఉన్నదేనే ఇయ్యవలే వలలు రామా దొడ్డు వలలు అంతేనా. అక్కడోటి కిలోమీటర్ కోటి ఎత్తాడు కదా. బురకన చేత తగ్గ ఇట్లా ఎగురే ఊసిపోతుంది పొడి ఆగు. ఇలా మళ్ళీ వాల్గలు కూడా లేవు ఆగురి వీటిని ఇచ్చిపెట్టదు. అందుకే తెప్పైన జల్లు వేసుకున్నానే. అవు అదే ఇట్లా లేవడతాం మన అడిపాది పోయినట్టు పోతుంది పోతాను పోతుంది. వాళ్ళకు వాళ్ళిద్దరు లొల్లేంది. ఎన్ని 2 పాతలు తాకినాయి. ఇక్కడికైతే అయిపోయినాయి. నీళ్ళు జర గడ్ల కచ్చారకు కర్రెగానే పొద్దుకంగా తిరిగి అంటున్నాయి. వాలుగలు మాత్రం ఇలా పడ్డట్టే జర సత్తానే బతకలేదు. జర పెద్దగా చూస్తే చూసింది. రైట్ లోతు సైడే కానీ ఆయన ఆకర్షణ అయిపోయాను కానీ కాలా కట్ట వాళ్ళకి టైట్ అయ్యి చేప చేస్తుంది. ఇంకోటి ముళ్ళు ఉంటుంది చిక్కిల కాడ తప్పిది రాదు.
ఇప్పుడు వాడగలు ఎగ్గొచ్చినాయిగా అయిపోయింది. ఎత్తి పడేయాలా తొట్టి వాళ్ళకి సన్నపిక లోపలికాని కొద్దిగా లోతుకేసుకుంటే పురుపుగా పడుతుంది. కొంచెం పడాయి బురక అయ్యా ఎవరైనా పడితే బురక తప్ప తోడు అయ్యా అవి పడాయి అంతే అవి అయిపోయింది. మొక్క ఎందుకు ఎత్తిగా కొద్దిగా కొంచెం లోపలిగానే చాలా నాయి కూడా తోడు వాళ్ళంటే కడపండి. జంబో పడ్డది ఇక్కడ జంబో ఇదే జంబో. దీని పండ్లు ఉన్నాయి. ఇట్లాంటివి వాడాలి ఫ్రెండ్స్. ఇట్లాంటివి వాడితే రవ్వ అంత రేటు వజన్ కూడా బెస్ట్. దాదాపుగా అయితే 20 కిలోల దాకా అయితే వేసినాం. ఇప్పుడైతే ఊరలు అయితే బాగున్నాయి చూసేటి. వీటిని కటింగ్ చేసేసిన అన్నట్టు కడకు పని చేస్తాయి. జంబోలు కడపండి మన చెట్టలో వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మొత్తం కడకేస్తాను కాబట్టి అడ్డ అయితే చేంజ్ చేస్తాను. నీళ్ళు అయితే అంత కడుగులు అయినాయి. చేపలని కొట్టుకొచ్చినాయి. వాసన వస్తాయి చేపలు. ఇగో బొమ్మే జంబో. ఇది బొమ్మే చూడు కిలా ఉంటుంది బొమ్మే. ఇంకో ఈ జంబో కిలా ఉంటుంది. అంత సీమలు సిత్తడత్తానే అని అడ్డ అయితే చేంజ్ చేస్తాను. మన అడ్డకాడికి అయితే పోతారు. అక్కడ కట్టకాడికి అయితే బయలుదేరుతున్నాం. అక్కడికి ఇక మొత్తం బండ్లు ఇక రేపటి నుండి మన కట్టకానే ఉంటాం. అడ్డ అయితే చేంజ్ చేస్తాను. నీళ్ళు బాగా ఎక్కినాయి కాబట్టి రేపటి వరకు గడ్డ ఉంటుంది. సీమలన్నీ మన తెప్పలకు పడతాయి. ఇట్లా పడి సందులోకి వెళ్ళి పడి ఇక్కడ వంపుది కాబట్టి ఈ వంపులోకి వెళ్ళి ఇటు వెళ్తానే అన్నట్టు. అందుకొరకే ఇక ఇటు ఉంటే కుదరదని ఆడికి మన అడ్డకాడికి పోతాను. ఆడికి పోతే కట్ట ఎత్తున్నది కాబట్టి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎత్తున ఉంటుంది కాబట్టి పురుగులు ఉంటాయి ఏముంటాయి మనం కడుక్కోవడానికి సాపు ఉంటుంది. ఇటు మాత్రం అన్నీ చూడ అక్కడ అడ్డ కూడా చేంజ్ అయింది. అక్కడ నుండి వాళ్ళు కొందరు అక్కడికి వెళ్ళిపోయారు. మేము ఇక్కడ ఉన్న వాళ్ళం మేము కట్టకి వెళ్ళిపోతాను. ఇప్పుడైతే మన అడ్డ చేంజ్ కట్టకాడికి పోతాను. ఇక్కడికి అయితే వచ్చినాం కట్టకాడికి. అక్కడ మనం ఉన్నది బండ్లు ఉన్నాయి కదా బండ్ల కన్నా అయితే ఉన్నాం ఇవరాక. ఇక్కడ కట్టకాడికి వచ్చేసినాం. ఇదే కట్ట హైట్ ఉంటుంది చూడండి. ఈ నీళ్ళు ఈ కట్ట ఎక్కాలంటే ఒక బాయిగడ్డ ఉంది అన్నట్టు. ఈ గడ్డ కాడనే పెట్టినాం. నీళ్ళు ఈ జెంట్ ఇట్లా అయితే మనం ఈ కట్టకు పోతాం. ఈ కట్టకాడికి పోతే ఇక మనకి ఎన్ని నీళ్ళు ఎక్కినా కానీ ఇక డోంట్ వారు. ఈ కట్ట మునిగిందంటే ఫుల్ డ్యామ్ అక్కడ పోయి చేరుతాం అన్నమాట. ఇదే కట్ట సగానికి వచ్చిన ఎంత పంపుకునే నీళ్ళు ఇవన్నీ ఎక్కేదాకా మన బేబీకే ఉంటుంది అన్నట్టు. ఇట్లా చెరువు ఈనుడు చూస్తే మస్తు కనబడుతుంది. కట్ట ఇదిక్కు కూడా నీళ్ళు పోతాయి. నీళ్ళు ఇటు కూడా పోతాయి. అయ్యో నీళ్ళు అక్కడ నీళ్ళు ఇళ్ళ వాళ్ళు వేసారు ఫ్రెండ్స్ చూడండి. ఇలా నీళ్ళు వేసారు. ఇళ్ళకి వెళ్ళి అటు పోతే మన గుట్ట ఉంది చూసినామా. గుట్ట కాడ లాస్ట్ అడ్డ 3 అడ్డలు. ఇక్కడ ఒకటి మనది అక్కడ 4 అడ్డలు. పీనకొద్ది పోయినా ఇప్పుడు బండల కాడ ట్యాంక్ ఉంది కనబడుతుంది కదా. ట్యాంక్ కాడ పెట్టాం కదా. ఆ ట్యాంక్ అంచాలు వచ్చి ఇక్కడ ఈడ పెట్టినాం గడ్డ కాడ. ఈ కట్టకి ఇటు ఎక్కుతాం. ఎత్తు కట్ట ఇలాంగతో మస్తు ఉంటుంది. ఆ నుండి రోడే డామర్ రోడ్ ఎక్కినామంటే కథం వెల్లుడే. ఇది అన్నీ రిండుతాయి. మళ్ళు ఇవన్నీ రిండితే పెద్దగా కనబడుతుంది చెరువు. ఈ చెరువు ఈ నుండి చూస్తే బ్రహ్మాండంగా కనబడుతుంది. చెరువు ఇప్పుడు పెద్దగా కనబడుతుంది కదా. పెట్టిన కొద్ది మొత్తం నీళ్ళు ఉన్నప్పుడు ఒక్క జిమ్మ కూడా వాళ్ళు చేప వాళ్ళే. ఇప్పుడు మాత్రం వెళ్ళిపోయింది. చేపలు పడకున్నా కానీ వెళ్ళిపోయినా అనుకో చెరువు. ఏ వాళ్ళు వేసుకున్నా కానీ ఇటువంటి వారికి ఏ వాళ్ళు వేసుకున్నా కానీ బేఫికర్ అన్నట్టు. ఇప్పుడు దగ్గర ఉన్నప్పుడు వలవైన వాళ్ళు లొల్లి సుచిత్రిగా నేను నా వీడియోలో పెట్టినా లొల్లి ఇలా కూడా లొల్లి పెట్టుకుంటారు. ఇక రేపు నుండి మాత్రం ఇక వేరే అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ అడ్డ అయితే చేంజ్ చేసినాము. ఈ కొత్త అడ్డ కాడికి అయితే వచ్చినాం. ఈ నుండి అయితే మనం వెళ్ళి చేసుకోవచ్చు. ఇవాళ మాత్రం చాలా తక్కువ పడ్డాయి. వాలుగలు మొత్తం ఎగగొట్టినాయి. సాయంత్రం మాత్రం బురక 40 కిలో పడ్డాయి. ఇప్పుడు మాత్రం వాలుగలు బురకలు కలిసి మాత్రం
దాదాపుగానైతే ఇవి కలిసి 30-35 కిలో అయితే కావచ్చు. ఇలా తక్కువ పడ్డాయి. సాయంత్రం ఎప్పుడు పడితే చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్.